ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి దావీదు కీర్తన 119వ కీర్తన 50వ వచనాన్ని ధ్యానాంశంగా తీసుకుందాం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ప్రియ సహోదరి సహోదరుడ, వాక్యము, అవును కదా, వాక్యం ఎవరు? ఆది యందు వాక్యముండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే కృపాసక్తి సంపూర్ణుడిగా మన మధ్య సంచరించుచున్నదట. కనుక వాక్యం అనేది దేవుని యొక్క వాక్కు, దేవుని మాట. దేవుని మాట మనల్ని బ్రతికిస్తుంది. దేవుని మాట బాధలలో మనకి నెమ్మదినిస్తుందట. ఆ వాక్యమును, ప్రియ సహోదరి సహోదరుడా, ఆ వాక్యపు యొక్క అనుభవాన్ని కలిగి ఉంటున్నావా? ఆ వాక్యం అనుదినమును నీవు చదివి దానిలో ఉన్న విషయాలను అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతున్నావా? నీకేదైనా బాధ కానీ, ఇరుకు కానీ, కష్టం కానీ, శోధన కానీ నీ కలుగుచున్నప్పుడు అన్ని జనుల వలె లోకరీతిగా ఉంటున్నావా? ఆ బాధ, ఆ దుఃఖము, ఆ వేదనను నువ్వే భరించుకుంటూ అయ్యో నా స్థితి ఏంటి ఇలా అయిపోయిందని నిరాశ నిస్పృహలో సంతోషం లేక సమాధానం లేక కొనసాగుచున్నావా? అందుకే ఈ ఉదయకాలం నీతో ప్రియుడా మాట్లాడుతున్నాడు. ఈ లోకములో నీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. అవును కదా, లోకములో అనేకమైన శోధనలు మనకు తప్పవు. ఎందుకంటే మనం ఉన్నది లోకంలో ఉన్నాం, లోకంలో సాతాను ఉన్నది. మనం శరీరం గనక అనేక రీతులుగా శోధనలు, ఇరుకులు, ఇక్కట్లు తప్పవు. అయితే వస్తున్న శోధనలో, ఇరుకులో నీకు జయ జీవితం ఇవ్వటానికి ప్రభు ఒక శ్రేష్టమైన ఆయుధాన్ని మన మధ్య ఉంచాడు. అది పరిశుద్ధ గ్రంథములోని లేఖనములు, అనగా వాక్యం. ఆ వాక్యము సత్యం. ఆ వాక్యము మన త్రోవకు వెలుగు, మన పాదములకు దీపం. మనుష్యుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుంచి వచ్చే మాట వలన బ్రతుకును. ఆ వాక్యం మనల్ని బ్రతికించింది, మనకు కలిగే బాధల్లో నెమ్మదినిస్తుంది. అవును కదా, యోబు యొక్క జీవితంలో ప్రభు ఇచ్చిన మాటలే కదా ఆయన బ్రతికించింది. అంత శ్రమలో కూడా తన హృదయంలో భక్తి కలిగిన మాటలు, తేటైన ఉపదేశములు, దేవుని యొక్క తలాంతులు తన హృదయంలో దాచుకున్నట్టు వల్ల తన భక్తి తనకు ధైర్యాన్ని ఇచ్చింది. తన భక్తి తనను బ్రతికిస్తూ వచ్చింది. అవును కదా, అనేక శ్రమలు కలిగిన వారిని బైబిల్ గ్రంథంలో చూస్తే ఆయన మాటలు వారిని బ్రతికించాయి ఆ కష్టకాలాల్లో. ప్రియుడా, నీ జీవితంలో ఇదిగో యుద్ధములు, పోరాటములు, సమస్యలు, శోధనలు, కొదువులు ఏలుబడి చేస్తున్నాయా? దానితో నిరాశలో ఉన్నావా? ఇదిగో ప్రభు తట్టు తిరుగు. ప్రభు నీతో మాట్లాడతాడు. ఏ రీతిగా మాట్లాడతాడు? నువ్వు పరిశుద్ధ గ్రంథమును తెరిచి అనుదిన వాక్య పఠనంలోనికి నువ్వు రా. ఆ వాక్యం నిన్ను ఎంతగానో ఆదరిస్తుంది. నా దుడ్డు కర్ర దండము నన్ను ఆదరించెను అని దావీదు సెలవిస్తున్నాడు దావీదు కీర్తనలో. అవును కదా, ఆయన దుడ్డు కర్ర, ఆయన వాక్యమే కదా. ఆ వాక్యము అద్దం వంటిది, రెండంచెలు కలిగిన ఖడ్గం వంటిది. ఆ వాక్యము కృపాసక్తి సంపూర్ణుడిగా మన మధ్య నివసిస్తుంది కనుక, కాబట్టి మనల్ని బలపరుస్తుంది. ప్రియుడా, నీ వాక్యం అనుభవం కలిగి ఉండగలుగుతున్నావా? ఇదిగో ఒక ఉపమానం కూడా చెప్పాడు ఆ వాక్యం గురించి. విత్తబడుతుందట ఆ వాక్యం. విత్తబడినప్పుడు ఆ వాక్యం త్రోవ పక్కన పడటం, రాతి నీళ్ళను పడటం, ముండ్ల పొదల్లో పడటం. ఆ 3 స్థానాల్లో పడినప్పుడు అవి వ్యర్థమైపోతాయి. త్రోవ పక్క పడినప్పుడు ఆకాశ పక్షులు వచ్చి వాటిని వెతుకుని పోతాయి. రాతి నీళ్ళను పడినప్పుడు అది వేరుంది కానీ అది మొలిసింది కానీ వేరు లేని స్థితి. అవును, మూడోది ముండ్ల పొదల్లో పడింది. అది ఐహిక విచారాల్లో కొట్టుకుపోయింది.
వాక్యం మందిరంలో వింటున్నావు, దైవ సేవకుల ద్వారా వింటున్న వాక్యం చదవగలుగుతున్నావు. కానీ అది నీ హృదయంలో దాచుకొని ఆ వాక్యం నిన్ను ఆయా కాలాల్లో, ఆయా పరిస్థితుల్లో నీకు ఆ వాక్యం నిన్ను తేటగా బ్రతికించగలుగుతుందా? అది నీ హృదయాన్ని తాగుతుందా? ఇదిగో నీ వాక్యం మీదనే నేను ఆశ పెట్టుకుని ఉన్నానని దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు. అటు ప్రియుడా, ప్రభు మాట మీద నువ్వు ఆశ పెట్టుకో. ఇదిగో 30 60 100 ఫలింపునిచ్చింది ఆ వాక్యం. 4వ సిచ్యువేషన్లో చెప్తాడు, ఆ ఉపమానంలో, ఇదిగో మంచి నేలన పడిన విత్తనం గొప్ప ఫలింపునిస్తుంది. కాబట్టి నీ హృదయం అనే ఆ పొలంలో, నేలలో ఆ వాక్యాన్ని విత్తబడినప్పుడు నీకు అన్ని విషయాల్లో ప్రభు న్యాయం తీరుస్తాడు, నీ శ్రమల్లో విడిపిస్తాడు, నీకు తోడై ఉంటాడు. ఆ వాక్యం నిన్ను బలపరిచింది. ఆ వాక్యము దేవుని కృపను నీకు ఇస్తుంది. కనుక ప్రియుడా, నీ ఆధ్యాత్మిక జీవితంలో నీ వాక్యపు అనుభవాన్ని కలిగి ఉండాలి. ఆ వాక్యమును వినాలి. ఆ జీవవాక్యమును చేతపట్టుకోవాలి. ఆ వాక్యానుసారమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉంటే ఆ వాక్యం నిన్ను బ్రతికించింది, బాధల్లో నెమ్మదినిస్తుంది. నేడనే దినముండుగానే వాక్యాన్ని నీ హృదయంలో చేర్చుకో. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నిజమేనయ్యా, మీరు మాకు పరిశుద్ధ గ్రంథం ద్వారా లేఖనాలనే తేటైన వాక్కును మా మధ్యకు ఉంచారు. అయ్యా తండ్రి, మీరు సిద్ధపరిచారు, పరిశుద్ధాత్మ ద్వారా రాయిస్తూ వచ్చారు. ఆ శ్రేష్టమైన వాక్కును మేము విడిచిపెట్టి అయ్యా అన్యుల సహవాసంలోకి దిగజారిపోకూడదు. ప్రభులోక రీతిగా మేము తలంచకూడదు. బాధలు, శ్రమలు, ఇరుకులు వస్తున్నప్పుడు నీ వాక్యం పట్టుకుంటే, నీ వాక్యమును వింటే, నీ వాక్యమును మా హృదయంలో చేర్చుకుంటే అది మాకు నెమ్మదినిస్తుంది, బాధలలో నెమ్మదినిస్తుంది. అవునయ్య, మమ్మల్ని బ్రతికించింది. కనుక ఆ వాక్యపు అనుభవంలో తేటగా ప్రియ సంఘమైన బిడ్డలను అలాగ మీరు పెంచుతూ రండి. ఆ వాక్యం మీద వారు ఆశ పెట్టుకునే కృప దయచేయండి. ఆ వాక్యం ద్వారా వారి జీవితాలను కట్టండి ప్రభువా. ఆ వాక్యం ద్వారా పాదములకు దీపం, వెలుగు, త్రోవకు వెలుగు కలగచేయండి. అయ్యా తండ్రి, సహాయం చేయము. ఆ వాక్యం ద్వారా ఫలింపు అనుగ్రహించమని మీ చేతికి అప్పగించుకుంటున్నాను. యవనస్తులైన బిడ్డల భవిష్యత్తును దీవించు. సంఘంలో క్షేమాభివృద్ధి కలగజేస్తూ రండి. సంఘం చుట్టూ కంచివేం. అన్యజనులు అనేక మందిని ఆత్మ సంబంధమైన సంఘంలో చేరుస్తూ రండి. కనికరం చూపమని, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచమని మీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.